కోడిపిల్ల కోడిగుడ్డులో 21 రోజులు ఉంటూ ఇదే నా మహాప్రపంచమని కలలు కంటుందట. 21 రోజులు గడిచిన తర్వాత అది పొడుచుకుంటూ బయటకు వచ్చినప్పుడు ఊహకందని మహా గొప్ప సృష్టిని చూసి నేను ఇన్నాళ్ళు అదే నా ప్రపంచం అనుకున్నాను, కానీ బయట ఇంత గొప్ప సృష్టి ఉన్నదా అని ఆశ్చర్యపోతుందట. ఈ భూమి ఒక చిన్న గుడ్డు. మనమందరం కూడా గుడ్డు లోపల ఉన్నవారమే. ఆ గుడ్డు లోపట మహా అయితే 70 సంవత్సరాలు, కొంచెం అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటాం. ఎప్పుడైతే ఈ భూమి అనే గుడ్డులో నుంచి మనం బయటకు వెళ్తామో అప్పుడే అసలైన దానిని చూస్తాం. ఆ తర్వాత మన ఆత్మకు మరణమే లేదు. అది యుగ యుగములు సజీవముగా ఉండబోతుంది. కానీ ఒక ప్రశ్న, నీవు మరణించినప్పుడు నీ ఆత్మ ఎక్కడికి చేరబోతుంది? నీ ఆత్మ యుగ యుగములు ఎక్కడ ఎవరితో నివసించబోతుంది? ప్రభు అయిన యేసుతోనా లేక సైతానుతోనా? ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు లేదా కుమార్తెలు అయ్యే అధికారము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:26. క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు మాత్రమే దేవుని కుమారులుగా పిలువబడతారు. వారు ఈ లోకయాత్రను ముగించిన తర్వాత వారి ఆత్మ క్రీస్తుతో నిత్యము జీవించడానికి పరలోకానికి కొనిపోబడుతుంది. క్రీస్తును అంగీకరించిన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే పాపక్షమాపణ, రక్షణ, పరలోక భాగ్యము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమీలకు రాసిన పత్రిక 8:1. అనగా ఎవరికి శిక్ష? ఎవరైతే క్రీస్తును అంగీకరించకుండా లోకంలో ఉన్న సుఖభోగాలనే కోరుకుంటూ అందులోనే జీవిస్తూ అందులోనే మరణిస్తారో వారు ఈ లోకంలో చేసిన ప్రతి పాపమును బట్టి తీర్పు తీర్చబడి నరకానికి కొనిపోబడతారు. యుగ యుగములు ఆ నరక శిక్షకు గురి కావాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఏది కోరుకుంటావు? ఏ వైపున నిలబడతావు? ప్రభువా, కష్టాలైనా నష్టాలైనా అనారోగ్యమైనా పర్వాలేదు, ఈ లోకం కేవలం 3 నాళ్ళ ముచ్చటే కదా, దరిద్రత అయినా పర్వాలేదు, లాజరులా నిన్నే కలిగి జీవిస్తాను అని చెప్పగలవా? ఇదే ధన్యకరమైన జీవితం. ఏడుస్తున్న వారలారా మీరు ధన్యులు, సంతోషిస్తారు. ఆకలిగొని ఉన్న వారలారా, దిగంబరులుగా ఉంటున్న వారలారా మీరు ధన్యులు, మీరు పరలోకంలో ప్రభువునే ధరిస్తారు. ఎంత గొప్ప ధన్యత! ఈరోజు నీవు కలిగి ఉన్న నష్టాన్ని, కష్టాన్ని, నిందను బట్టి దుఃఖపడవద్దు. దరిద్రుడైన లాజరు తన జీవితంలో తనకంటూ ఏది సాధించలేకపోయాడు, కానీ దేవుణ్ణి, ఆత్మీయతను మాత్రమే విడిచిపెట్టలేదు. తన తుది శ్వాస వరకు దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు. ఆ శ్వాస ఆగిపోయినప్పుడు పరలోకంలో కళ్ళు తెరిచాడు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకొనినా ఏమి ప్రయోజనము? లూకా సువార్త 9:25. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.